రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల నిర్ణయాలు, త్రుటిలో తీసుకునే నిర్ణయాలు, తేరుకున్నాక తీసుకునే నిర్ణయాలు, కక్ష కోసం తీర్చుకునే సాధింపులు, నిర్ణయాలు, పరిచయాలు, డబ్బు మూటలు, మాటలు, ఆటలు, తైతక్కలు, చిందులు, యవ్వారాలు, ప్రేమలు, ఎన్నో వ్యవహారాలు, వ్యవస్థలో ఉంటున్న లీడర్స్ కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు రకరకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెళ్లి విషయంలో అది పర్సనల్ లైఫ్ చాయిస్ వేరుగా చూడండి, ప్రొఫెషనల్ లైఫ్ వేరుగా చూడండి అంటే ఇక్కడ పాయింట్ రేణు దేశాయికి మనం వంకలు పెట్టక్కర్లా. బట్ ఈ రష్యా అమ్మాయిని చేసుకున్నాక ఇప్పటివరకు ఈ రష్యా అమ్మాయికి తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష రాదు. రేపొద్దున తిరుమల వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకొని వచ్చిన వెంకన్న స్వామి విషయంలో అనే కాదు, వేదాలు ఉపనిషత్సు యొక్క సారాంశం కానీ, అసలు ఆ విగ్రహారాధన వెనకున్న ఎసెన్స్ కానీ లేదా తాత్పర్యం కానీ ఏదైనా నేర్చుకుందామంటే ఆ తాపత్రయం ఉండదు. పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక్క మహాత్ముడి వంక ఇలా రెండు కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి వెడుతున్న గంగా నది, ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు. ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు.